తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే రైతు బంధు నిధుల విడుదలను ప్రారంభించింది. అయితే ఇంకా అందరికీ సాయం అందలేదు. మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో 54 లక్షల మందికి సాయం అందినట్లు సమాచారం. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకే రైతు బంధు డబ్బులు అందినట్లు తెలుస్తుంది. మార్చి 15లోగా రైతులందరికీ రైతు బంధు సాయం అందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే తెలిపారు. రైతులకు సంవత్సరానికి ఎకరానికి 15,000 చొప్పున, రైతు కూలీలకు ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించింది. అయితే గత ప్రభుత్వం అనర్హులకు కూడా పథకం అమలు చేసినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. 5 ఎకరాల లోపు వారికే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రముఖులు, నేతలు, అధికారులు, సెలబ్రిటీలు కూడా రైతు బంధు పొందారు. మాజీ మంత్రి మల్లారెడ్డి స్వయంగా తాను రైతు బంధు పొందినట్లు చెప్పారు. ఆయనకు 800 ఎకరాల భూములున్నాయని చెబుతారు. అత్యంత సంపన్నులు కూడా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందారు. ప్రజాధనం వృధా అయింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కోతలపై అధికారులకు గట్టిగా చెప్పినట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంస్థను సంప్రదించారు. ఈ సంస్థ ద్వారా శాటిలైట్ చిత్రాలతో భూములను గుర్తిస్తారు. తద్వారా ఏ రైతుకి ఎంత పొలం ఉందో తెలుసుకుంటారు. తద్వారా ఆ రైతు అర్హులా కాదా అన్నది తేల్చుతారని తెలుస్తుంది. ప్రస్తుతం రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుంది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసాని ప్రారంభిస్తారని టాక్. అయితే కోతలపై అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 5 ఎకరాల లేక 10 ఎకరాల వరకు ఇవ్వాలా అనే దానిపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతుంది. చాలా పథకాలకు మనీ కావాలి కాబట్టి 5 ఎకరాల వరకు ఇస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న లెక్క ప్రకారం అయితే మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు 2,800 కోట్లు అవుతుంది. అదే 5 ఎకరాలకే పరిమితం చేస్తే అప్పుడు 62.34 లక్షల మంది రైతులకే రైతు భరోసా మనీ దక్కుతుంది. వారికి ప్రభుత్వం ఏటా 15,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ప్రభుత్వం దాదాపు 7,800 కోట్లు ఆదా చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే 5,000 ఎక్కువగా ఇచ్చినట్లు అవుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల భూములకు మనీ ఇచ్చేసింది. దాంతో చాలా భూముల్లో సాగు లేకుండానే మనీ తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఖచ్చితత్వంతో ఉండనుంది. సాగు చేసే భూములకు మాత్రమే మనీ ఇస్తామని స్పష్టంగా చెప్పింది. కొండలు, గుట్టలు, బంజరు భూములకు మనీ ఇవ్వదు. దీనిపై అధికారులు రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. దానిని బట్టి రైతు బంధు ఇవ్వనున్నారు.